అందరికీ నమస్కారం. కిలకిల నగవుల నవమోహిని వసంత సేన మూవీ. ఇక్కడ సరస్థానాలు శుద్ధరిష్మం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, కాయస్వ నిషాదం, కాకల నిషాదం. అంటే చూశాను ఏమైనా అంటే రాగాలు ఎగ్జాక్ట్గా ఏమైనా రాగం దొరుకుతున్నాను. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా వాడాల్సి వచ్చింది. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2 గాంధారాలు, 2 మధ్యమాలు, 2 నిషాదాలు, పంచమం, షడ్జమ 2 కూడా రావు. మార్చిచ్చామని చూశాను కానీ ఇది కుదరలేదు. చూస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూస్తాను. బట్ ఎగ్జాక్ట్గా అంటే సేమ్ అనమాట. ఒరిజినల్ సాంగ్ ట్యూన్ ఎలా అయితే ఉందో మూవీలో సేమ్ అనమాట. ఇవాళ నొటేషన్ ఇస్తాను. ఇంత రేపు ఎలా పాడాలో చెప్పండి. కిల కిల దదమమ నగవుల మమరీరి నవమోహిని మమ మామద ప్రియకామిని నిని నిరీనిద సాటి లేని ధనిని నిరిని సొగసుల రిమగ గమమ. ఈ సొగసుల దగ్గర రిమగ గమమ అదొకటి వేయచ్చు, లేకపోతే నిరిస సగరి కూడా వేయచ్చు. గజగామిని మమదాని ధనిద ఆర్ నిరినిద అక్కడ కూడా రెండిట్లో ఏదండి. ప్రియభామిని మమదాని నిరి అంటే ఏం లేదండి, డైరెక్ట్గా తక్కువ స్వరాలతో వేసినా కూడా వస్తుంది. అదే ఇంకా అందంగా రావాలంటే గమకాలు అవి ఇవ్వాలి. తర్వాత అలాగే ఒక స్వరంలో ఇంకొక స్వరం వేయాలి అనుకునేటప్పుడు అన్ని స్వరాలు వస్తాయి. అలా అయితే అందంగా ఉంటుంది. అదే టైం మాత్రం అదే. 3 స్వరాలు వేసినా కూడా ఆ ప్లేస్లో 6 స్వరాలు వేసినా కూడా 3 స్వరాలకి ఎంత టైం తీసుకుంటాం అంతే టైం 6 స్వరాలు కూడా తీసుకుంటాం. అలా వేస్తున్నాడు, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అంతే. అంటే ఇలా బాగుంటుందని కాదు, అంటే ఇది పొడిగా డ్రైగా అలాగా వాయించడం. ఈ రకంగా అయితే గమకాలతోటి తర్వాత అలాగే ఒక స్వరంలో ఇంకో స్వరం వేయడం ఆ రకంగా వస్తుంది. మమదాని నీరి ప్రియభామిని. ఇది పల్లవి. అనుపల్లవి ఎలా వస్తుందో చరణం కూడా అలాగే వస్తుంది. అనుపల్లవికి రాస్తుంది. అందములోలికే రే మమ దదద మోమును జూచి మాదని నీని జాబిల్లి నిని నినిద 2 3 నిని ధని ధనిమ సిగ్గిల్లి. ఇక్కడ కూడా 1 2 1 2 ధని 1 2 ధని ఇంకొక ధని 1 రీమాత మేఘాల దాగిని రీమాత నీనిద 3 2 1 నీని అన్నప్పుడు 3 2 వలపుల ధని ధనిమ ఇక్కడ కూడా అంతే 1 2 1 మా దమ సఖి మమ మమ గ మమ మమ గ ఇక్కడ కూడా అంతే 1 2 1 2 ఘాట్. ముఖి సుందర ముఖి గమ నీలాల రేగామ కురులందు గగమామ ఓలలాడే నీని మామ. ఇక్కడ ఇది మంద్రస్థాయిలో. నాగిని అన్నప్పుడు రేనిని అన్నప్పుడు మంద్రస్థాయిలో వస్తుంది. ఈ రకంగా వస్తుంది. చాలా మంచి సాంగ్, చాలా బాగుంది. ఈ రకంగా వస్తుంది. రేపు ఎలా పాడాలని ఎఫ్ శృతికి రాశాను. అంటే ఎఫ్ అంటే 4 వీణ, ఎఫ్ శృతికి రాశాను. థ్యాంక్ యూ.